ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత తమ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు. అయితే మరికొంతమంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని డ్రగ్స్ బారిన పడి వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారు. హాయ్, నేను మీ స్పందనార్జున్. వెల్కమ్ బ్యాక్ టు మిస్ క్యూట్లీ వైబ్స్. డిఓపి పవన్ గారు అలాగే తరిమల రాజు గారి యొక్క దర్శకత్వంలో రూపొందించబడినటువంటి ఈ మూవీ డిఎఫ్ఐ డ్రగ్స్ ఫ్రీ ఇండియన్ అనేటువంటి ఈ షార్ట్ మూవీ ఇవాళ మన అనంతపురం ఎన్మాక్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత సక్సెస్ఫుల్ గా అంటే అసలు మనకు థియేటర్ లో ప్లేస్ కూడా లేనంతగా బోలెడంత మంది ప్రముఖులు, యూట్యూబర్స్ అలాగే చాలా మంది ముఖ్య అతిథులు అందరూ ఇచ్చేశారు. అందరూ కూడా మెచ్చుకోదగ్గ మూవీ. ఎందుకంటే యువత వారి యొక్క లైఫ్ ని ఏ విధంగా కోల్పోతుంది, వారి యొక్క సంతోషం కోసం చూసుకుంటే వారి ఫ్యామిలీ ఎదుర్కొనేటువంటి సమస్యలేంటి, దీని ద్వారా డ్రగ్స్ బారిన పడినటువంటి వారి యొక్క మానసిక స్థితి అలాగే శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్కటి కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా మిర్రర్ లో మనల్ని మనం చూసుకున్నట్టుగా చూపించారు. అంతేకాకుండా ఇది ఒక గెట్ వే కాల్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత చక్కటి సందేశాన్ని ఇందులో మనకి చక్కగా చూపించారు. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కరు వారి యొక్క పాత్రను 100% పర్ఫెక్ట్ గా అయితే న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇంత మంచి మూవీని ఎవ్వరూ కూడా మిస్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. మిస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ యూట్యూబ్ లింక్ ద్వారా చూసి ఖచ్చితంగా మీరు కూడా చాలా మంది యువతకి అవేర్నెస్ ని అందించాలి అని కోరుకుంటూ, మీ లైఫ్ ని ఇలాంటి డ్రగ్స్ బారిన కానీ మరి ఏ యొక్క మత్తు పదార్థాల వల్ల కానీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదు. మీ ఫ్యూచర్ ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ఈ దేశ భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మీరు తెలుసుకొని ఎంతో ఎంతో మంచి దారిన వెళ్ళాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పవన్ ఆ సౌండ్ సిస్టమ్ చూస్తే నిజంగా ఇది ఎక్కడ హైదరాబాద్ లో చేసినారా, ఎడిటింగ్ బెంగళూరులో చేసినారా, చెన్నైలో చేశారా అనేటట్లు ఉంది. కానీ ఎడిటింగ్ ఎక్కడ చేయలేదు. మన పవన్ లింగాల గారు అనంతపూర్ కమలానగర్ లోనే చేశాడు. సందేశం ఒక వండర్.